ఖమ్మం జిల్లా బీజేపీ శ్రేణులలో ఉత్సాహం రెట్టింపైంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన రైతు కోసం బీజేపీ భరోసా బహిరంగ సభ జయప్రదం కావడంతో పార్టీ శ్రేణులు మరింత యాక్టివ్గా ముందుకెళ్తున్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ రాష్ట్ర నేత కొండపల్లి శ్రీధర్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో ఖమ్మం జిల్లా నుండి బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించినటువంటి బీజేపీ నేతలు మరింత జోష్లో ఎలక్షన్ మీద దృష్టి పెట్టేందుకు అమిత్ షా బహిరంగ సభ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో జరిగినటువంటి ఏర్పాట్లతో పాటు హాజరైన పబ్లిక్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అమిత్ షా పర్యటన తర్వాత జిల్లాలో బీజేపీ ఏ రకంగా బలపడుతుందన్న విషయం తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ రాష్ట్ర నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, బహిరంగ సభకు సంబంధించిన తర్వాత ఎలా ఉండబోతోంది ఖమ్మం జిల్లాలో బీజేపీ? అభినవ సర్దార్గా పిలుచుకునేటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఖమ్మంలో బహిరంగ సభ విజయవంతం కావడం కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం నెలకొనున్నది. తెలంగాణకు తొలి వాకిలిగా ఉన్న ఖమ్మం భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగని విధంగా రైతు గోసా బీజేపీ భరోసా పేరుతోని 9 సంవత్సరాలుగా కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసించడంతో పాటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించడం కోసం పూరించినటువంటి శంఖారావ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు పాల్గొనడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ జాతీయవాదం బలపడుతుంది. భారతీయ జనతా పార్టీకి భాగస్వామ్యం ఖచ్చితంగా ఖమ్మం నుండి కూడా ఉంటుందనేటువంటి నమ్మకాన్ని ఈ సభ కలిగించింది. రైట్, బహిరంగ సభ సంబంధించి బహిరంగ సభకి పబ్లిక్ ఎంతమంది హాజరయ్యారు? బీఆర్ఎస్ ప్రభుత్వం పాలక వర్గంకి మీకు మధ్య అండర్స్టాండింగ్ ఉందని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. బహిరంగ సభకు కూడా దాదాపు 1000 బస్సులు ఇచ్చి తర్వాత అన్ని రకాలుగా సహకరించినట్లుగా నిన్న కాంగ్రెస్ శ్రేణులు మీపై ఆరోపించారు. దీనిపై మీరేం మాట్లాడతారు? తలకు మాసినోడు మాట్లాడేటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. మేము ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే దానికి చాలా ముందస్తు ప్రణాళిక ఉంటుంది, వ్యూహం ఉంటుంది, రచన ఉంటుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టుగా మీడియాలో వచ్చినటువంటి వార్తలు నేను చూసినాను. ఆయన ఒక కాంట్రాక్టరు, ఆయనకు అవగాహన లేదు. యాక్సిడెంటల్గా ఏదో ఒకసారి ఎంపీ అయ్యాడు. బీజేపీ యొక్క రచన ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంమంత్రి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో చాలా ముందస్తుగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ఏ డిపోలను ఎక్కడ బస్సులు ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆర్టీసీ కూడా ప్రజా రవాణా వ్యవస్థ. వాళ్ళకు బస్సులు వెంటనే ఇస్తే వారి రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది ఉంటుంది కనుక వాళ్లకు మాకు కార్యకర్తలకు వెసులుబాటు ఉన్న రోజు ఆదివారం ఉంటే బాగుంటుందని చెప్పి దాదాపు ఒక 15-20 రోజుల ముందే డేట్ ఖరారు చేసుకొని ఏ డిపోల బస్సులు ఉన్నాయో సేకరించుకున్నాం. టీఆర్ఎస్కు బస్సుల కేటాయింపుకు సంబంధం ఏందండి? పైసలు మేము మా రాష్ట్ర పార్టీ, మా జాతీయ పార్టీ సంయుక్తంగా తెలాన్ తీసి మేము ఒక ఆర్డర్లో బస్సులను బుక్ చేసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ మా కండ్లు మండిన మాటలు తప్ప ఇంకొక మాటగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్కున్న రహస్య ఒప్పందం ఏందో తెలుసు. మొన్నటికి మొన్న పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఎవరెవరు కలిసి పనిచేసిర్రు. కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఖర్గే గారు రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడం కోసం టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నటువంటి మాటలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియదా? బహుశా వారు నూతనంగా చేరారు కాబట్టి వారికి అవగాహన లేనట్లుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ అమిత్ షా బహిరంగ సభ తర్వాత బీజేపీ గతంతో పోల్చుకుంటే కొద్దిగా ఊపు వచ్చినట్టు కనబడతా ఉంది. నెక్స్ట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తారు. చేసిన నియోజకవర్గాలు అన్ని గెలుస్తారని మీరు ఆశిస్తున్నారా? ఇప్పుడు రాజకీయ పార్టీ ఒక సకారాత్మక దృష్టితో పనిచేస్తుంది. రైట్, ఇది ఓవరాల్గా బీజేపీ బహిరంగ సభ తర్వాత ఖమ్మం జిల్లాలో గ్రాఫ్ మరింత పెరగబోతా ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో మరింత ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మంచి అవకాశాలు ఇస్తారు. రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్ని రాష్ట్రంలో దేశంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మనతో పాటు బీజేపీ నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా నుండి.